ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే పథకాల్లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ఏటా 6,000 రూపాయలు ఆర్థిక ప్రయోజనం లభిస్తోంది. అంటే ఈ మొత్తం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఈ డబ్బులు 2,000 చొప్పున లభిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ స్కీమ్ కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 11వ విడత తర్వాత పీఎం కిసాన్ నుండి ఎటువంటి డబ్బు అందని రైతులు దాన్ని పొందవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఆగస్టు 2న పీఎం కిసాన్ 20వ విడతను విడుదల చేశారు. అందువల్ల వాయిదా డబ్బులు రాకుండా నిలిచిపోయిన రైతులు వారి డేటాను సరిదిద్దడం ద్వారా 12 నుండి 20వ విడత వరకు 18,000 రూపాయలు పొందవచ్చు. దీనికోసం మీరు మీ పత్రాలను మళ్లీ ధృవీకరించుకోవాలి. ఆధార్ సీడింగ్, ఈకేవైసీ, ఇతర ఫార్మాలిటీలను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. ఇప్పుడు రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ఆగిపోయిన అన్ని వాయిదాలను వారికి ఒకేసారి విడుదల చేస్తామన్నారు. వాయిదాలు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం ఆగస్టు 2022 నుండి నవంబర్ 2022 వరకు భూమిలో విత్తనాలు వేయడం తప్పనిసరి చేసింది. దీని తర్వాత డిసెంబర్ నుండి మార్చి 2023 వరకు ఆధార్ ఆధారిత చెల్లింపు తప్పనిసరి చేసింది. ఏప్రిల్, జూలై 2023 నుండి ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఈ సాంకేతిక మార్పుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల సంఖ్య తాత్కాలికంగా తగ్గింది. అయితే ఈ తగ్గింపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిందని మంత్రిత్వ శాఖ చెబుతోంది. తక్షణ చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో ఇది రైతులపై పెద్దగా ప్రభావం చూపలేదు. రైతులకు నష్టం జరగదు. వాయిదాలు పెండింగ్లో ఉన్న రైతులకు ఎటువంటి ఆర్థిక నష్టం జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంత్రిత్వ శాఖ ప్రకారం రైతులు తమ పత్రాలు, అవసరమైన విధానాలను పూర్తి చేసిన వెంటనే పెండింగ్ వాయిదాల డబ్బులు కూడా వారి ఖాతాలో జమవుతాయి. అంటే రైతుకు పెండింగ్లో ఉన్న అన్ని వాయిదాల డబ్బును కల్పిస్తుంది. ఈ పథకంలో ప్రభుత్వం ఎలాంటి మెరుగుదలలు చేసింది? పీఎం కిసాన్ పథకం మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాకు నేరుగా పంపుతారు. దీనికోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి స్వీకరించిన, ధృవీకరించిన డేటాను పీఎం కిసాన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. పథకం పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక సాంకేతిక మెరుగుదలలు చేసింది. ఇందులో పీఎఫ్ఎంఎస్, ఉడాయ్ ఆదాయపు పన్ను శాఖ నుండి డేటా ఇంటిగ్రేషన్, రేషన్ కార్డ్ డేటాబేస్తో సరిపోల్చడం, ఉడాయ్ పోర్టల్ మరణం తర్వాత నిలిపివేసిన ఆధార్ గుర్తింపు, నకిలీ ఖాతాలను తనిఖీ చేయడం వంటివి ఉన్నాయి. రైతుల అసంతృప్తి కూడా కొనసాగుతుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారులను తొలగించడంపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షులు హరీందర్ సింగ్ లఖోవాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల సవతి తల్లిగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి నిధిని కేంద్రం నిలిపివేసినప్పటికీ ఇప్పుడు రైతులకు ఆర్థిక సహాయం కూడా నిలిపివేస్తున్నారని ఆరోపించారు.